ఈరోజు జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళి జస్ట్ 5 to 10 మినిట్స్ మధ్యలోనే వచ్చేసి వాకౌట్ చేస్తారు తన నాయకులతో. దానికి మీరేమంటారండి? మా అన్న హాజరేసుకోవడానికి వచ్చిండు, హాజరేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అంతే. కేవలం హాజరు కోసం వచ్చారంటారా? 100% కనపడుతుంది కదా. ప్రజలు నన్ను గుర్తియట్లేరు, ఎమ్మెల్యేలు గుర్తియట్లేరు, ఎవరు గుర్తియట్లేరు నన్ను. అందు గురించి ఈరోజు అలాగనన్నా ఎమ్మెల్యేలన్నా లేకపోతే అసెంబ్లీలోనన్నా ఒక మాట్లాడే అవకాశం ఇస్తారేమో, ప్రజల్లో నేను ఉన్నానని గుర్తింపన్న వస్తుందేమో అని హాజరేసుకున్నాడు, వెళ్ళిపోయిండు, అంతే. అసెంబ్లీకి వెళ్ళకపోయినా సరే ప్రజా పోరాటం చేస్తాము, 2029లో అధికారంలోకి వస్తామని జగన్ గారు అయితే చెప్తున్నారన్న. దానికి మీరేమంటారు? అప్పుడు చేసినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? మీరు అప్పుడు చేస్తారు కదా, అప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏదేదో చెప్పేస్తా నేను బట్టలు చింపుకుంటా అంటే కాదు. నువ్వు చేసినప్పుడు చూద్దాం. ప్రజలకు నువ్వు ఏది కావాలన్నా అది చేసింటే ఆ రోజు ఈరోజు ఓడికిపోయేటోడు కాదు కదా. 5 ఏళ్ళలో తిప్పి 5 ఏళ్ళలో నీ పరిపాలన చూసి నిన్ను ఓడగొట్టినరే జనాలు. మళ్ళీ అప్పుడు 2019లో నువ్వు పాదయాత్ర చేస్తావో ఇంకో యాత్ర చేస్తావో, నువ్వు ఏ యాత్ర చేసినా మళ్ళీ రాడని నాకు తెలుస్తుంది. ఎందుకంటే ఎందుకు రాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నా అంటే, గట్టి ప్రభుత్వం అక్కడ మోడీ గారితో చాలా క్లోజ్గా ఉంటుండ్రు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ అన్న, వీళ్ళంతా చాలా క్లోజ్గా ఉన్నారు. ఇంకా నా పార్టీ మళ్ళీ ప్రజల్లో పుట్టుకొస్తుందా లేదా అనే భయం ఉంది మా జగన్ అన్నకి. అందు గురించే ఈరోజు అట్లనన్నా అసెంబ్లీకి వస్తేనన్నా నాకు గుర్తింపు వస్తుందేమో పబ్లిక్లో అని అందు గురించి హాజరు చేసుకోవడానికి వచ్చిన. అదేవిధంగా ఏదో 2 మాటలు మాట్లాడదామంటే నన్ను మాట్లాడనివ్వకుండా అంత దుర్మార్గం ఏం చేసిండో మరి. అందు గురించే ఈరోజు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిండు. సో అంతా ఆయన్నే తెచ్చుకున్నాడు. ఒకప్పుడు వైనాట్ 175 అని చాలా గర్వంగా చెప్పుకుని ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాననే స్థాయికి అయితే వెళ్ళారు. దానికి మీరేమంటారన్న? మరి ఏం చేసిండో? 5 ఏళ్ళలో పలానా పని మంచిగా గట్టిగా చేసినాం అనేది లేదు, ప్రజల్లో మంచి స్ఫూర్తి లేదు, మంచి చేసినాం ప్రజలకు అనేది లేదు, ప్రతిపక్ష హోదా గిట లేదంటే ఇంకా అంత దుర్మార్గం ఏం చేసిండు మా అన్న? నాకు అర్థం కాలేదు. జగన్ అన్న ఏం చేసిండు అంత దుర్మార్గం? సో అందు గురించే ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది. పబ్లిక్లో నువ్వు ఏవైతే హామీలు చంద్రబాబు నాయుడు గారు పెట్టినరో అవన్నీ మాట్లాడాలి. కానీ ఈరోజు ఎమ్మెల్యేలని అరెస్ట్ చేస్తే నువ్వు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నావే, అసెంబ్లీకి వచ్చి ఈరోజు హాజరు చేసుకొని వెళ్ళిపోతున్నావే. మళ్ళీ ఆ రోజు ధర్నాలు చేస్తుంటే మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజలే కనపడలేదా నీకు? ఈరోజు ఎమ్మెల్యేలను అరెస్ట్ చేస్తుండండి, మా ఎమ్మెల్యేలను ఎందుకు అరెస్ట్ చేస్తుండ్రు, బట్టలిప్పి కొడతా అని అంటే ఆయనకు భయం అవుతుంది. ఏంటంటే బట్టలిప్పి నన్ను గీట కొడతారేమో, రెడ్ బుక్లో నా పేరు గీట ఉందేమో అని భయం అవుతుంది మా జగన్ అన్నకి. అందు గురించే బట్టలిప్పి కొడతాం. ఎల్లకాలం మీ పార్టీ ఉన్నదంటే ఎల్లకాలం జగనన్న పార్టీ ఏముండదు కదా. ఎల్లకాలం జగనన్న పార్టీ ఏముండదు, మారుతూ ఉంటుంది. ప్రభుత్వం మంచి పని చేస్తే ప్రజలు గుర్తిస్తారు, నెక్స్ట్ గీట గెలిపిస్తారు. 5 ఏళ్ళలో ఒక్కటేసారి ఓడగొట్టిండ్రు. 5 ఏళ్ళలో పరిపాలన ఏందనేది ఏం చేయలేదు కాబట్టి ఓడగొట్టిండ్రు. సో మంచి నాయకుడు కావాలి మాకు. అందు గురించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకున్నారు. సో మంచి చేస్తుండే. ఇప్పుడు మొన్న వెళ్ళిండు, అక్కడికి వెళ్ళి కంపెనీలు నిధులు అన్నీ తెస్తుండే ఇక్కడికి. సో అటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ గెలిచినాము, మేము ఈ రాష్ట్రాన్ని ఏలుతాము, మాకు ఎమ్మెల్యేలే ముఖ్యము, మాకు సీఎం సీట్ కావాలి, మేము ఈ రాష్ట్రాన్ని ఏలుతాం, ఇది కాదు. ప్రజలకు ఏం కావాలో అది చేయాలి. మీరు అది చేయకుండా ఏదేదో మాట్లాడతారు. ఈరోజు నీకు మిర్చి పంట రైతులకి గిట్టుబాటు ధర పెట్టట్లేదని ఈరోజు మాట్లాడుతున్నావే. మరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినావన్నా? నువ్వు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేసినావు? మాట్లాడలేదే. ఈరోజు గిట్టుబాటు ధర లేదని అక్కడికి వచ్చినావు. సరే వచ్చిండు, మిర్చి రైతులతోటి మాట్లాడిండా, సెల్ఫీలు ఇచ్చిండు. ఆ అమ్మాయి ఏడుస్తుంది సెల్ఫీ గురించి. ఆ అమ్మాయి అయితే అసలు ఏమి ఏడిపోయామో, అది సెల్ఫీల గురించి కాదమ్మా. మన బతుకులు మారాలి, అది మాట్లాడాలి. కానీ సెల్ఫీలు మాకు వద్దు. మా బతుకులు మారే విధంగా అక్కడ మాట్లాడాలి. అన్న కారులో వచ్చిండు, పైకి లేచిండు, సెల్ఫీలు అందరికి ఇచ్చిండు, అందరు ఎగబడ్డారు, సెల్ఫీలు ఇచ్చిండు, వెళ్ళిపోయిండు. ఏం మాట్లాడిండు అన్న? ఏం మాట్లాడలే అన్న. ఆ పాప కూడా మాకు అమ్మఒడి సరిగ్గా రావట్లేదు, నాకు ఫీజు కట్టడానికి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పింది. తీరా చూస్తే ఆమె చాలా రిచ్ అని తెలిసింది. ఇదంతా స్క్రిప్టెడ్ అంటాడు అన్న. 100%గా మా అన్న అంటేనే స్క్రిప్టు. అన్ని స్క్రిప్టులు ఎవరికి ఏ డైలాగ్ కొట్టాలనో మా అన్న అన్నీ ప్రిపేర్ అయ్యి అన్నీ రాసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత అసెంబ్లీలో కానీ
లేకపోతే బయట ఏ మీటింగ్ పెట్టినా కానీ అన్నీ రాసుకొని స్క్రిప్ట్గా రాసుకొని అన్నీ ఎవరికి ఏ డైలాగ్ కొట్టాలనో ఆ డైలాగ్ కొడతారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ డైలాగ్ కొట్టాలి, పవన్ కళ్యాణ్ అన్నకి ఈ డైలాగ్ కొట్టాలి, లోకేష్ గారికి ఈ డైలాగ్ కొట్టాలి, వాళ్ళ ఎమ్మెల్యేలకు ఈ డైలాగ్ కొట్టాలి, అన్నీ లిస్ట్ రాసుకొని ఎవరెవరికి ఏ డైలాగ్. మొన్న డైలాగ్ కొట్టినగా 2 పాయింట్ అంట, 2 పాయింట్ అంట. ఇవి మేము స్క్రిప్టులు రాసుకొని డైలాగులు కొడతాము. అందు గురించి ఈరోజు మా పార్టీ కుప్పకూలిపోయింది. అసెంబ్లీ ప్రతిపక్ష హోదా గిట మాట్లాడడానికి ఆ హోదా గిట లేకుండా పోయింది కదా ఈ స్క్రిప్టులు రాయబట్టి. మరి ఆ స్క్రిప్ట్ లేనందువల్ల ఈరోజు త్వరగా వస్తారంటారా మరి? 100% కదా, హాజరు వేసుకోవడము, ఆ స్కిట్ రాసుకోలేదు, కొన్ని రాసుకున్నా కానీ చిన్న మెదడు చితికిపోయిందన్న. అందు గురించే ఎక్కడో డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వద్దులే అని వెళ్ళిపోయిన. హాజరు వేసుకున్నా, గుర్తిస్తారు, లేదంటే మనము బయట దేశాలకి విమానం ఎక్కి వెళ్ళిపోదామని అనుకున్నాం. థ్యాంక్స్ అన్న. ఓకే.